నమస్కారం లలిత న్యూస్ కి స్వాగతం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఎస్సీ ఎస్టీ న్యాయవాదుల ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆయన విగ్రహానికి న్యాయవాదులు ఘనంగా పూలమాలలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా న్యాయవాది విశ్వ మాట్లాడుతూ దేశంలో ఎక్కడ అంబేద్కర్ ఆశయాలు నెరవేరడం లేదని ఆయన ఆశయాలను కొనసాగించేందుకు సామూహిక ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. నేటి యువత రాజ్యాంగ నిర్మాతను ఆదర్శంగా తీసుకొని సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలన్నారు. ఈ వర్ధంతి కార్యక్రమంలో జిల్లా కోర్టు న్యాయవాదులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా న్యాయవాద మిత్రులందరూ ఘనంగా అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా భారతదేశంలో స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళైనా ఇక్కడ ఉన్నటువంటి కులము, మతము, ఆర్థిక అణచివేత, దోపిడీ, ఈ యొక్క వివక్షత కూడిన రాజకీయాలు మాత్రం ఎక్కడ కూడా పోలేదు. అంబేద్కర్ కలలుగా అన్నటువంటి రాజ్యాంగం ఈరోజు అమలవుతుందని చూస్తే ఎక్కడ కూడా అమలు కావడం లేదు. అందుకు ప్రధానంగా పాలక పార్టీలుగా ఉన్నటువంటి అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్, ఈ రెండు పార్టీలే ఈ దేశంలో అనేక సంవత్సరాలుగా పరిపాలించినాయి. ఎక్కడ కూడా రాజ్యాంగాన్ని అమలు చేయడం లేదు. రాజ్యాంగ సంస్థలను, వ్యవస్థలను కూడా ధ్వంసం చేస్తూ తమ యొక్క పరిపాలన కొనసాగిస్తున్నారు. ప్రజల మీద ప్రతిరోజు నిత్యం నిర్బంధపూరితమైనటువంటి పరిపాలన కొనసాగుతూ ఉంది. కాబట్టి ఈ నిర్బంధపూరిత పరిపాలన నుండి ప్రజలు స్వేచ్ఛా స్వాతంత్రాలు కోరుకుంటున్నారు. వాస్తవంగా స్వాతంత్రం వచ్చింది అని ఈ యొక్క పాలక పక్షాలు చెప్తున్నాయి తప్ప ప్రజలకు ఎక్కడ స్వాతంత్రం వచ్చింది? ఈరోజు ప్రజలు అనేక కష్ట నష్టాల్లో, అనేక ఇబ్బందుల్లో ఉన్నారు. ఇవాళ రాజ్యాంగపరంగా రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కులను కూడా అనుభవించలేని పరిస్థితి ఉంది. హక్కులను కూడా అణిచివేస్తూ ఇవాళ ఒక వివక్షపూరిత దోపిడీ, అణిచివేతతో కూడినటువంటి పాలన కొనసాగిస్తూ ఉన్నాయి పాలక పార్టీలు. కాబట్టి ఇప్పటికైనా ఈ దేశంలో ప్రజలు ఏకోన్ముఖంగా ఒక రాజ్యాంగం పట్ల, లేకపోతే ప్రజాస్వామిక వ్యవస్థల పట్ల ఒక అధ్యయనం చేసి మేధావులు, విద్యార్థులు, అనేక రంగాల్లో ఉన్నటువంటి నిష్ణాతులందరూ కూడా ప్రజా ఉద్యమాలకు పూనుకొని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామిక పాలనను పునరుద్ధరించుకోవాలి, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.